చోట కూడా కనపడుతుంది. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు యొక్క వివాహం చేసుకున్నటువంటి రాజు అహష్వేరోషు. కానీ ఆ అహష్వేరోషు వేరు, ఈ అహష్వేరోషు వేరు. ఈ విషయాన్ని గమనించాలి. పేరు ఒకటే కానీ ఈ యొక్క అహష్వేరోషు వేరు. ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఉన్న అహష్వేరోషు వేరు. ఈ ఏలుబడిలో ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలో మొదటి సంవత్సరం ముందు దానియేలు నేను యెహోవా ప్రవక్తకు యిర్మీయా సెలవిచ్చినటువంటి మాట అనేటువంటి స్థానం చూసినట్లయితే కనుక మరి మొదటి సంవత్సరంలో యిర్మీయాకి తెలియబెట్టినటువంటి సమయం ఆ కాలం. ఈ రెండు చూసినట్లయితే కనుక మరి ఇప్పుడు చెప్పినటువంటి సంవత్సరం ఏమో 538వ సంవత్సరం, మరి యిర్మీయాకి చెప్పినటువంటి సంవత్సరం ఏమో 605వ సంవత్సరం. 605వ సంవత్సరం. మరి యిర్మీయాకి మరి తెలియపరిచినటువంటి సంవత్సరం, దానియేలుకి తెలియపరిచినటువంటి 538వ సంవత్సరం. మరి ఏది ముందు? 538 అంటే ముందు అనుకుంటున్నారు. అది దీంట్లో మరి బైబిల్ యొక్క చరిత్రలో మనకి నేను చెప్తూ వచ్చాను. మీరు ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి పెరుగుతూ వెళ్తుంది? నూతన నిబంధన యేసు ప్రభువారి జననం గారి నుంచి ఇటు వెనక్కి పెరుగుతా వెళ్తున్న సంవత్సరాలు. అంటే యేసు ప్రభువారి జననం 0, అక్కడి నుంచి క్రీస్తు శకం అయింది, క్రీస్తు పూర్వం అయింది. ఇప్పుడు క్రీస్తు పూర్వం కాబట్టి 1, 2, 3, 4 అంటూ ఇలాగా వెనక్కి వెళ్తాయి. అంటే ఏంటి? అక్కడ మరి యిర్మీయాతో చెప్పినటువంటి కాలమానం ఏమవుతుంది అంటే 605వ సంవత్సరం. ఇక్కడ దానియేలుతో చెప్పినటువంటి సంవత్సరం 500. దానియేలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మొదటి సంవత్సరము అని మాట్లాడుతున్నటువంటి ఆ స్థానం 537. అంటే ముందే యిర్మీయా ప్రకటించున్నాడు. ఓకే, అర్థమైంది కదా? కాలమానం ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది. అందుకని యిర్మీయా ముందే చెప్పాడు. ఏమనంటే ఇందాక చదివించారు కదా, పాస్టర్ గారు చెప్తూ వచ్చారే ఆ యొక్క మాటల్లో. మామూలుగా మనం చూసినట్లయితే కనుక ఆ యొక్క యిర్మీయా గ్రంథంలో ఉన్నటువంటి మాటల గురించినటువంటి స్థానంలో యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. ఈ దేశమంతటా పాడుగాను నిర్జీవముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరము బబులోను రాజునకు దాసులు అవుదురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారు దోషములను బట్టి బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశములను శిక్షింతును. ఆ దేశమును పాడుగా ఉన్నట్లు నియమింతును అని చెప్పి యిర్మీయాకి 605వ సంవత్సరం. అంటే నెబుకద్నెజరు బబులోను తీసుకొచ్చేసి చెరకు తీసుకొచ్చినటువంటి సంవత్సరం అది. ఏమన్నా అంతేనా? 605వ సంవత్సరంలో యిర్మీయా గారు ప్రకటించినటువంటి స్థానం. మరి ఇప్పుడు దానియేలు చూస్తున్నటువంటి కాలం ఏమిటంటే 538. ఎందుకు ఈ సంవత్సరాలు చెప్తున్నానంటే 605లోంచి 538 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు? లెక్కలు బాగా తెలిసిన వాళ్ళు చెప్పాలి. 67 సంవత్సరాలు యేసు రక్తం చేయం. 67 సంవత్సరాలు. 67 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు పూర్తి అవడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది? ఓన్లీ 3 సంవత్సరాలు మాత్రమే కాలం ఉంది. అందుకునే ఆ మాటను చెప్తున్నాడు. ఏమని? 70 సంవత్సరములు పూర్తి అగుటకు. అవును, ఇక్కడ అన్నాడా? యెరూషలేము పాడుగా ఉండవలసినటువంటి 70 సంవత్సరములు పూర్తి చున్నవని గ్రంథము వలన గ్రహించితిని. ప్రియమైన వారు జాగ్రత్తగా గమనించండి.
ఇక్కడ 70 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయనేటువంటి విషయం గ్రంథం వల్ల గ్రహించాడు. ఏంటంటే ఇర్మియా చెప్పినటువంటి మాటలను తీసుకుని ఇప్పుడు చూస్తే కనుక మరి అప్పటి నుండి లెక్కేసుకుంటే 73 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఇంకా 70 సంవత్సరాలు 67 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు మాత్రం ఉంది 70 సంవత్సరాలు పూర్తి అవడానికి అని చెప్పి దానియేలు గ్రహించినటువంటి వాడే మరి ఈ యొక్క పని చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. అతడు దానియేలు మరి ఆ యొక్క మాటను తీసుకుని ఏది ఈ యొక్క కాలం పూర్తవుతుందనేటువంటి మాట తీసుకొని అమ్మయ్య పూర్తయిపోతుంది ఇంకేముందలే అని చెప్పి హాయిగా కూర్చోలేదు. ఆయన చేసినటువంటి పని ఏమిటంటే ఆ యొక్క మాటను పూర్తయిపోతున్నటువంటి ఆ యొక్క మాటని ఏం తీసుకున్నాడంటే ఒక స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఎందుకంటే ఇది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మరి దేవుని యొక్క చిత్తం జరగాలి, అందరూ కూడా మరలా తిరిగి యెరూషలేముకి వెళ్ళాలి. ఎందుకంటే నేను తీసుకుని మరలా వస్తానన్నాడు కదా, ఇందాక భాష్యం గారు కూడా అదే మాట చదువుతూ వచ్చారు. ఆ తిరిగి వస్తానని చెప్పినటువంటి మాట ఉంది కదా, కాబట్టి తప్పనిసరిగా తీసుకొస్తాడు కాబట్టి అనేటువంటి ఆ యొక్క దేవుని యొక్క మాటను తీసుకుని ఆధారపడుతూ ఏం చేశాడు అంటే మరి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి ఆ యొక్క మాట ప్రోత్సాహంగా తీసుకుని ఆ మాటను ప్రోత్సాహంగా తీసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవదేవుడు మరి చాలా మాటలు పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నప్పుడు కూడా మనం ఆ మాటల్ని మరి ప్రోత్సాహంగా తీసుకుంటున్నామా, లేకపోతే ఆ మాటల్ని విని వాటిని బట్టేసి ప్రార్థనలు చేస్తున్నారా? దేవుడు ఏదన్నా పట్ల చేస్తానన్నప్పుడు మరి నా దేవుడు నా పట్ల చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడని చెప్పి మరి ఆ యొక్క మాటని ప్రోత్సాహంగా తీసుకుని ప్రార్థించేటువంటి అలవాట్లు మనకు ఉన్నాయా? ఏ రోజు ఆ రోజు అయ్యారు మీకు తెలియదేముంది మా మాట, మేము ఈరోజు చెప్పాము రేపుడికి అమ్మ మీకు దేవుడు ఈ మాట చెప్పాడమ్మా అని అంటే నాకండి ఇంకేం తెలుసు, నాకు చదువు రాదు ఏం రాదు, నాకేం తెలుసు, నాకేం రాదండి. అదే వారం రోజుల క్రితం బజార్లో ఏం జరిగింది చెప్పమనండి, సూపర్ చెప్తారు, పోసగుచ్చుకుని మరి అసలు మర్చిపోకుండా చెప్తారు. అడప్పుడే అలా వెళ్తా ఉన్నాడు రయ్యమని అని మొదలు పెడతారు స్టోరీ. అసలు ఎంత చక్కగా చెప్తారు. కానీ ఇక్కడ దేవుడు మాట విషయంలో మాత్రం గుర్తుంచుకోరు, దాన్ని ఒక పాజిటివ్గా తీసుకుని దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టేటువంటి స్థానం కూడా ఉండనే ఉండదు. ఆ మాట మీద ఆధారపడి దేవుడి మాట చెప్పాడు కదా అని చెప్పి ఆ మాట మీద ఆధారపడి మరి పశ్చాత్తాపంతో కానీ పాపం ఒప్పుకుంటూ కానీ లేకపోతే కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయరు. ఈ యొక్క దానియేలు అయితే కనుక ఆ మాటని తీసుకుని ఏం చేశాడు అంటే తను చక్కగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, దేవునికి మనవి చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ చూసినట్లయితే కనుక ఏమన్నా దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి నీవు ఆ మాటకి కొంచెం లోబడినటువంటి వ్యక్తివిగా, అనుకోగలిగినటువంటి వ్యక్తివిగా పశ్చాత్తాపంతో మనం కనుక ప్రార్థన చేసామంటే కనుక ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మనం ఏం చేయమంటే ఆ మాటను దేవుడు చెప్పినటువంటి ఆ మాటని మనం తీసుకోకపోవడం వలన, దాన్ని నమ్మకపోవడం వలన, దాన్ని అంగీకరించకపోవడం వలన మనం ఏ మేలు కూడా పొందలేక పోతుంటాం. ఇక్కడ దానియేలు అయితే కనుక ఆ మాటను స్ఫూర్తిగా తీసుకుని ఏం చేస్తున్నాడే అంటే ఎంతో మనపూర్వకంగా మనస్సు పెట్టినటువంటి వాడుగా ఏం చేస్తున్నాడే అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆసక్తితో
దేవుని యొక్క ఆ యొక్క మాట అక్కడ విన్నటువంటి, చదివినటువంటి, చూసినటువంటి ఆ మాటని మరలా జ్ఞాపకం తీసుకుని వస్తూ ఏం చెప్తానంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. మనం చూసినట్లయితే కనుక దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతున్నా కానీ మనం ఏమాత్రం లెక్క చేయం. ఎందుకంటే రోజు మాట్లాడుతున్నారు కదా, ఏముంది గారు ఆయన పని ఏముంది, రోజు ఏదో మాట చెప్పుకుంటుంటాడు, మేమేమో వింటూ ఉంటాము అంతే. మాకు వింటం అలవాటు, ఆయనకి చెప్పడం అలవాటు అంతే. దాంట్లో ఏముంది? మా అబ్బాయి కనుక చెవిటోళ్ళు శంఖ ముదినట్టుగా లేపాలనుకో, అంతే సంగతులు. డాడీ అంటాడు. నేను వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ బైబిల్ తెచ్చి మళ్ళీ చదువుతుండే, ఏడి ఎంతసేపు రాడు ఏంటి అని చెప్పి మళ్ళీ బైబిల్ పక్కన పెట్టి మళ్ళీ వెళ్ళి చూస్తే అంటూ ఉంటాడు. ఎవరన్నా లేపిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత అంటే అర్థం ఏమనుకుంటాం మనం చెప్పండి? లేచాడు వస్తున్నాడులే అని అనుకుంటాం. మళ్ళీ నాకు ఒక అధ్యాయం అయ్యి మళ్ళీ నేను చూసేప్పుడు ఈ అధ్యాయం అయిపోయినా కానీ రాడేయడు. అలాగే మనం కూడా అంతే. ఆడేమో నిద్రపోతా లేవడు, మనమేమో ఈనేస్తాం కానీ ఇటు నుంచి వెళ్ళేస్తాం అంతే. మళ్ళీ మరుసటి రోజు మనకు బ్రష్ అన్నీను బజ్జీలు పునుగులాగా మనకి ఏ రోజుకి ఆ రోజే మనకి. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క మాటని నువ్వు ఎంత శ్రద్ధగా తీసుకుంటానికి ఇష్టపడతావో దాన్ని శ్రద్ధగా దేవుని సన్నిధిలో ప్రభు, నిజమే ప్రభు ఈరోజు నువ్వు నిజంగా నాతో మాట్లాడేవయ్యా, నేను నిజంగా చాలా వాక్యాలు విన్నాను కానీ ఎప్పుడు ఏ విధంగానూ కన్నీటితో కానీ పశ్చాత్తాపంతో కానీ లేకపోతే నా యొక్క బాధతో కానీ లేకపోతే దాన్ని తీసుకున్నటువంటి వ్యక్తిగా కానీ నేను ఎన్నడూ ప్రార్థన చేయలేదు ప్రభు నీ సన్నిధిలో అని నువ్వు గనక దేవుని సన్నిధిలో ఏడిస్తే దేవదేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి ఆయన ఆలోచన చేస్తాడు. అందుకని ద్వితీయోపదేశకాండంలో మాట్లాడుతూ మాట్లాడతాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను నీరు వెదకిన ఎడల మీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నీ యొక్క పూర్ణ హృదయముతోను వెతికినట్లయితే, నువ్వు పూర్ణాత్మతో ఆయన్ని వెతికినట్లయితే కనుక అప్పుడు నీకు ఆయన ప్రత్యక్షమవుతాడంట. అంటే ప్రత్యక్షమవడం అంటే నీ యొక్క ఆశను తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు అని అంటున్నాడు. అదే మాటను ఇర్మియా కూడా 29వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇశ్రాయేలుతో మాట్లాడతాడన్నమాట. మీరు నాకు మొరపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. వాళ్ళ జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుడు ఆయన ఇష్టపడేది అది. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. నాకు మీరు మొరపెట్టుకుంటే, మీరు నాకు ప్రార్థన చేస్తే అప్పుడు నేను ఆలకిస్తాను. ఎలా? ఎప్పుడు? మీరు మీ యొక్క పూర్ణ మనస్సుతో నన్ను, పూర్ణాత్మతో నన్ను మీరు గనక వెతికితే, మీరు గనక ప్రార్థన చేస్తే అప్పుడు నేను మీ యొక్క మనవిని ఆలకిస్తాను అంటున్నాడు. మరి మన విషయంలోకి వచ్చేప్పటికి మనం ఎలా చేస్తాను ఏమండి? ప్రార్థన చేయమంటే ఆ ఇద్దరే చేయాలి, ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు? అవును నేను వచ్చే చేస్తాను ప్రభా, అవును ప్రభా ఇదంతా కరెక్టే ప్రభా, ఆ గ్లోరీ చేస్తాను ప్రభా, అదే ప్రభా నిజమే ప్రభా, అలాగే ప్రభా ఆ రీతిగా ఉండాలి ప్రభా, స్తోత్రం ప్రభా. వాళ్ళంతా చెప్తే మేము ఆ రీతిగా ఉండాలని ప్రభా అని మంచి భలేకి పెడతారు. మధ్యలో ఆమేన్ ఆమేన్ అంట, హల్లెలూయా స్తోత్రం, అవునయ్యా భలేకి పెడతారు. కానీ మనలో నుంచి మాత్రం పశ్చాత్తాపం రాదు.
మనలోంచి మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని తీసుకున్నటువంటి రీతిగా, ఆ వాక్తో దేవుడు మాట్లాడినటువంటి రీతిగా మనం దాన్ని మరి మనసులో తీసుకుని ప్రార్థన చేసినటువంటిది మాత్రం రానే రాదు. మరి ఎన్నాళ్ళ వరకు, ఎంతకాలం వరకు దేవుడు నీకు ఇంకా చెప్తానే ఉండాలి? ఇర్మియా గారు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు అండి? ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? యేసు రక్తం జయం ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడండి ఇర్మియా గారు? ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు? ఏదో ఇంక చెప్పండి. యేసు రక్తం జయం 70 సంవత్సరాలు. ఆఖరికి ముసలుడైపోయి అక్కడే చచ్చిపోయాడు. ఆ ముసలితో పాటు చచ్చిపోయాడు. ఆయన్ని నువ్వు ముసలుడు, నువ్వు వద్దురా, అక్కడే ఉండు అని చెప్పి వదిలేస్తే అక్కడ చనిపోయాడు. ఆ ముసలోళ్ళందరికీ ఇదిగో నీకు చెప్తే ఊరుకున్నారా, నేను చెప్తే విన్నారా? అందరూ ఎవరేం లేదు, మొత్తం అందరూ పట్టిపోయారు, మన ముసలోళ్ళని వదిలేసారు మనని అని చెప్పి ఆఖరికి ముసలుడు ఎక్కడ చనిపోయాడు. యేసు రక్తం జయం. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చెప్తున్నానంటే, మీకు దేవుని సన్నిధిలో దేవుడు దానియేలుకి బయలుపరిచినటువంటి స్థానంలో ఇది 70 సంవత్సరాలు అయిపోతున్నాయి కాబట్టి అనేటువంటి ఆ మాట ఆయన చదివి జ్ఞాపకం చేసుకుని ఏం చేసి మొదలుపెట్టాడు అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మనకి టైం అయిపోతుంది, సమయాలు చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పి మరి దేవుని సన్నిధిలో మనం మొరపెడుతున్నామా? మన ముందు ఇంకొక 7 రోజులు మాత్రమే ఉన్నాయి. మరి ఈ 7 రోజుల్లోనూ కూడా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను ఎత్తిపెట్టి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నుంచి మనం పొందేటువంటి వారంగా మనం ఉండాలని, ఇంకా ఏమి పొందలేదే అని చెప్పి బాధతో కానీ ఏమన్నా ప్రార్థన చేసేటువంటి వారుగా మీరు ఏమైనా ఉన్నారా? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, ఆయనకు ఇష్టమైనది ఏమిటి అంటే హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించడం, ఆరాధించడం, ప్రార్థించడం ఆయన కోరుకుంటున్నాడు. అంటే మీరు మీ పూర్ణ హృదయముతో నన్ను గనక వెతికినట్లయితే, నాతో మాట్లాడినట్లయితే, నా సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే అని మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ఆయన ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నాడంట. ఏమంటే ఉపవాసం ఉన్నప్పుడు మరి దేవుని కార్యాలు చూస్తామా చూడమా? ఆయన్ని దేవుణ్ణి వెతికేటువంటి కార్యక్రమంలో ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నాడంట. మరి ఉపవాసం ఉన్నటువంటి విషయాల్లో నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, ఆ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొద్ది దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందు దేవునికి నేను విజ్ఞాపన చేసి తినే. ఎస్, ఎందుకంటే నెహెమ్యా గారు చేసినటువంటి మామూలు ప్రార్థన కాదు. ఆ మాట వినినప్పుడు, ఏ మాట విన్నాడు ఆయన? యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడినవి. ఎప్పుడు పడద్రోయబడినండి? ఎప్పుడు పడద్రోయబడి? ఇప్పుడు పడద్రోయబడి అంటే ఏమన్నా మాకేం తెలుసు యెరూషలేం గురించి, ఆ గోడల గురించి మాకేం తెలుసు? అదేమన్నా మా ఇంటి గోళ్ళ, లేకపోతే మా ఊర్లో ఉన్న మందిరం గోళ్ళ ఏమన్నాను మాకు తెలియడానికి? అంటే నెహెమ్యా గారికి తెలీదా? నెహెమ్యా గారు ఎక్కడి నుంచి వచ్చాడేంటి? దేవస్థాత్రం యెరూషలేం నుంచి వచ్చాడా? యెరూషలేం నుంచి వచ్చాడు నెహెమ్యా గారు. నేను అడిగిన ప్రశ్న మీకు కన్ఫ్యూజ్గా ఉంది అంతే. నెహెమ్యా యెరూషలేం నుంచి వచ్చాడు. కాకపోతే నెహెమ్యా వచ్చినప్పుడు తీసుకొచ్చేసిన తర్వాత ఏం చేశాడు? గోళ్ళ పడగొట్టేసి ఈయన తీసుకొచ్చేసాడు.
ఈయన వచ్చేసిన తర్వాత పడగొట్టాడు. మూడోసారి వెళ్ళినప్పుడు పడగొట్టాడు వాటిని. మొదటిసారి వచ్చేసారు నెహెమ్యా వాళ్ళందరూ కూడా. కానీ ఏమైందంటే నెహెమ్యాకి ఈ యొక్క గోడలు పడగొట్టారు అనేటువంటి విషయం మరి నెహెమ్యా ఇక్కడ బానిసత్వం వచ్చేసిన తర్వాత కూడా ఆయనకి చాలా సంవత్సరాల తర్వాత కానీ మరలా 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దానియేలు తర్వాత వచ్చాడు నెహెమ్యా గారు, బయలుదేరాడు. ఈ 70 సంవత్సరాలు అయిపోయింది. మరలా యెరూషలేము తిరిగి వెళ్ళేటువంటి ప్రయాణం మొదలైన తర్వాత అప్పుడు దేవుడు నెహెమ్యాకి ఆ వార్తను తెలియపరిచాడు. అప్పటి వరకు ఈ యొక్క గురించినటువంటి మాట మరి తెలియనటువంటి వాడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే రాజు అంతఃపురంలో ఉండి రాజుకి మరి ఆ యొక్క పనాన్ని అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ మరి ఆ యొక్క మాట వినినప్పుడు అతడు ఎంతో దుఃఖముఖుడై, ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. దేవుడు మన గురించి ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను ఎప్పుడైనా నువ్వు తీసుకుని ఎప్పుడైనా దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? ఏంది నీ బతుకు, ఇలాంటి బతుకుతున్నావేంటి? నువ్వు ప్రార్థన లేని బతికేమిటి? నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి, నిన్ను ఎక్కడికో నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను, నువ్వు ఎక్కడే ఉండిపోతున్నావు, ఇలాగే ఉండిపోతున్నావు, కుంచితమైనటువంటి స్వభావం నువ్వు మార్చుకోవా అని దేవుడు కనుక నిన్ను హెచ్చరిస్తే ఆ మాటను ఎప్పుడన్నా తీసుకున్నావా మనం? నన్ను గదిలే పక్కన వాళ్ళని నిజమే. ఈ అమ్మాయి ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది. నేను అబ్బో చాలా బ్రాడ్గా ఆలోచిస్తాను. నా గురించి కాదులే, ఈ విషయంలో నువ్వు మాత్రం కరెక్ట్, తప్పు. నీ గురించి నిన్ను ఆలోచించుకునే విషయం మాత్రం కరెక్ట్గా ఆలోచించుకోవు. ఏటోళ్ళ గురించి మాత్రం ఎంతో బ్రాడ్గా ఆలోచిస్తావు. ఏమండి ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించే మనతో మాట్లాడతాడు, కానీ బయట వాళ్ళని ఎవరినో ప్రేమించి మనతో మాట్లాడ్డు. మనల్ని ప్రేమించే మనం ఆయనకి ఇష్టంగా మనం మార్చబడాలని మనతో మాట్లాడతాడు. అంతేగాని ఎవరి గురించో ఇక్కడ ఆయనతో మాట్లాడ్డు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఇక్కడ ఆ మాట తెలిసిన వెంటనే ఆయన ఏం చేశాడంట, ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడంట. మరి నీతో దేవుడు చాలాసార్లు మాట్లాడాడు, కానీ నువ్వెన్నిసార్లు ఆయన మాట విని మరి నువ్వెన్నిసార్లు మరి ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఉన్నావు? ఏమండి ప్రార్థన చేస్తే ఎలా జరుగుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మరి 6వ వచనంలో అక్కడ సమూయేలు ప్రార్థన చేస్తాడు అక్కడ ఉన్నటువంటి వారి కోసం అని. వాళ్ళు ఎవరు ఏం చేశారయ్యా అంటే ఏం చదవద్దులేండి, చెప్తున్నాను. అక్కడ అందరూ కూడా మిస్పాలో కూడి వారందరూ కూడా యెహోవా సన్నిధిని కుమ్మరించి నీళ్లు కుమ్మరించి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. ఎందుకు ప్రార్థన చేశారయ్యా అంటే ఫిలిష్తీయులు వారి మీదకి దండెత్తి వచ్చారని భయపడి, ఫిలిష్తీయులకు భయపడి అమ్మా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేద్దాం, ఏ రాజును పిలుద్దాం, ఏ రాజుకి మరి కౌరవం పెద్దాం, ఫిలిష్తీయులను ఎదిరించాలని మనతో పాటు కలిసి ఇంకొకళ్ళు ఎవరు ఉంటారేమో అని చెప్పి ఎదురు చూస్తుంటే అప్పుడు అది పైన చూసినట్లయితే గనక మీకు తెలుస్తుంది. అది సమూయేలు గారు ఏం చేశారంటే, ఓకే మీరేమి కంగారు పడకండి, నేను మీ పక్షాన ప్రార్థన చేస్తాను అని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మిస్పాకు వచ్చి ఏం చేశారు, ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు అంటే మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఎవరు? మేము యెహోవా దృష్టికి మేము పాపాత్ములు అని ఒప్పుకున్నారు. ఎందుకు పాపాత్ములని ఒప్పుకున్నారు? పైన ఆ అధ్యాయంలో కనుక చూస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈయన్ని విడిపించినటువంటి వీళ్ళని కాపాడినటువంటి దేవుడిని విడిచిపెట్టి అష్టారోజు దేవతలను ఆరాధించి పూజిస్తూ ఉన్నటువంటి వారుగా మార్చబడినటువంటి వారు అవడం వలన దేవుడు ఏం చేశాడంటే ఫిలిష్తీయుల్ని వీళ్ళ మీదకి అలో చేశాడు. అందుకని ఏం చేశారంటే వీళ్ళు సమూయేలు మాట తీసుకుని వెంటనే మిస్పాలోకి వచ్చి వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేస్తూ ఏమంటున్నారా అంటే మేము పాపాత్ములు అని
ఒప్పుకున్నారంట. ఒప్పుకున్న తర్వాత ఏమైందో తెలుసా? జస్ట్ వీళ్ళు వచ్చేసారు, అందరూ ఫిలిష్తీయులు వచ్చేసి వీళ్ళ మీద మరి యుద్ధానికి వచ్చేస్తున్నారని చెప్పి ఆ యొక్క వాళ్ళకి ఎంటర్ అవుతున్నారని చేసినప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే ఒకటే మాట అంటారు సమూయేలుతోటి, సమూయేలు గారు మీరు ప్రార్థన ఆపొద్దు, బలి ఆపొద్దు, ఏం ఆపొద్దు, మీరు చెయ్యండి అలాగే. వాళ్ళు ఏమి గారు దేవుడే మా పక్షాన ఉన్నాడని. నెక్స్ట్ వర్డ్ చదవండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా, అక్కడ ఏమంటున్నారు? మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయడం మానొద్దని చెప్పి సమూయేలుకి మనం చేసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళ యొక్క పాపాలను ఒప్పుకున్నారో వీళ్ళకి ఏమొచ్చేసింది అంటే ధైర్యం వచ్చింది. మన దేవుడు అని మొదలుపెట్టారు. అంతకుముందు ఎవరున్నారు? అష్టారోషి దేవతల్ని, దేవతల్ని, ఆలయాల్ని పూజిస్తూ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే అయ్యా మేము చేసింది తప్పే, నువ్వు కాకోకుండా వేరే దేవుడిని పూజించిన వాళ్ళం, మేము పాపం చేసాం, మేము తప్పు చేసాం అని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకున్నారో వాళ్ళలో ధైర్యం వచ్చింది. మన దేవుడే మనకు విజయాన్ని ఇస్తాడు అనుకున్నారు. అంతే, దేవుడి మీద ఎప్పుడైతే భారం వేశారో ఒక పాలు విడవనటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి మరి సజీవంగా దాన్ని సర్వాంగ బలిగా దాన్ని ఎప్పుడైతే అర్పించాడో దేవదేవుడు వారి పక్షంలో వారి యొక్క మనం ఆలకించి ఏం చేశాడు అంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి గొప్ప ధ్వని పుట్టించాడు. ఏమండి, ఆ దెబ్బకి వాళ్ళందరూ పరుగులు తీయడం మొదలుపెట్టారు. అమ్మో వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు బాబోయ్ అని చెప్పి వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు ఆయనో అని చెప్పి పరుగులు తీయడం మొదలుపెట్టారు. వాళ్ళని తరిమి కొట్టారంట. ఎప్పుడైనా కానీ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. దానియేలు గారు ప్రార్థన చేస్తూ మొట్టబెడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉన్నావో నీ యొక్క బలహీనమైనటువంటి ప్రతి స్థానము కూడా దేవుని దగ్గర ఒప్పుకునేటువంటి గొప్ప అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మోకరించి అయ్యా అని నువ్వు మొరపెట్టావో అప్పుడు దేవదేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క స్థానాన్ని కూడా నీవు ఉన్నటువంటి ప్రతి స్థితిని కూడా నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నావో దేవుని మాటని ఇన్ని కూడా విననటువంటి వ్యక్తిగా ఏ విధంగా వెళ్ళిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నావో ఆ మాట అన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా నీకు జ్ఞాపకం తెచ్చి పెడతాడు. అప్పుడు శుభ్రంగా దేవుని సన్నిధిలో ఏం చేస్తామంటే అయ్యా నిజమే ప్రభువా, చాలా సార్లు మా అమ్మగారు చెప్పింది, నేను మాత్రం లేదు ప్రభువా, అయ్య బాబా ఇప్పుడు కాలు ఇరిపోయిందని నేనేం చేయను ప్రభువా, స్తోత్రం నాయనా, అటు చెయ్యి బాగోలేదు ప్రభా, ఈ చెయ్యి అసలు లేవట్లేదు ప్రభా, ఏం చేయాలి ప్రభా, అవి పనికి వెళ్తేనే కానీ కాదయ్యా. ఎస్ అవును, చెప్పినప్పుడు ఏనమ్మా, చెప్పినప్పుడు ఏనయ్యా, ఏదో అయిపోయిన తర్వాత వద్దు అవ్వాలని కోరుకుంటూ ఇన్ని మాటలు చెప్పట్లేదు సుమా. ఎందుకంటే దేవుని మాట నీకు అనేక సార్లు వినిపించబడుతున్నా వినన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే గనక జరిగే పనితే. ఏ ఫిలిష్తీయులు అంటాడో వస్తాడు. ఒకరోజు యవనస్తుడు ఇచ్చినటువంటి సాక్ష్యం, అయ్యా నేను చాలా గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడిని, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు 2 చేతులతో మంచి సంపాదన ఉండేది, నేను దేవుణ్ణి ఏమాత్రం లెక్క చేయలేదు, కారులో మరి కొత్త కారు కొనుక్కుని బర్రని మరి వెళ్తా మరి తనకు తనే కంట్రోల్ తప్పి వెళ్ళి ఎక్కడ పడ్డాడు అంటే రోడ్డు అవతల పక్క గుద్ది అవతల పక్కకి వెళ్ళి లారీ అవతల పక్కకి వెళ్తాడు, ఆ లారీని గుద్దేశాడు. ఈయన మధ్యలో డివైడర్ని కూడా దాటేసి
అవతలకి వెళ్ళి అవతల వస్తున్నటువంటి లారీని గుద్దాడు. పాపం ఆ గుద్దిన దెబ్బకి ఆ కారుకి మొత్తం డ్యామేజ్ అయిపోగా ఈయన ఏమైపోయాడు అంటే ఆ కారులో ఇరుక్కుపోయి ఆ కారు ఈ కాలు మొత్తం ఈ చెయ్యి రెండు ఇరుక్కుపోయి బయట దూకుదాం అనే మూమెంట్లో ఆ లారీ గుద్దుకున్నాడు. ఆ గుద్దుకుని ఈ చెయ్యి ఈ కాలు రెండు ఆ స్టీరింగ్కి మొత్తం అంతా ఇలా వచ్చేసి నొక్కుపోవడం వలన ఈ మనిషి ఏమో ఇలా బయటకున్నాడు, ఈ రెండు మాత్రం ఇక్కడ దాకా ఇలాగా మొత్తం లోపలికి ఉన్నాయి. లోపలికి ఉంటే వీటిని తీయడానికి వాళ్ళకి దాదాపుగా 3 గంటల సమయం పట్టింది ఆ వ్యక్తిని బయటికి లాగడానికి. ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి డైరెక్ట్ అక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో పెట్టారు. యశోద హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ గచ్చిబౌలిలోని యశోద హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఒక పాస్టర్ గారు భార్య అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము సేవకులు అని తెలిసి ఆవిడ ప్రార్థన చేసి వెళ్తూ ఉండగా ఆ పక్క క్యాబిన్ అవ్వడం వలన ఆయన మమ్మల్ని పిలవడం జరిగింది. ఈ యొక్క సాక్ష్యం మాకు తెలిసింది. ఏంటంటే నాతో దేవుడు పలుమార్లు చెప్పాడయ్యా, నాతో పలుమార్లు దేవుడు వాక్యం ద్వారా చెప్పాడు. కానీ నాకున్నటువంటి తెలివితేటలు, నా ధనము, నా డబ్బు, నా సంపాదనని నేను దేవుడి మాటని ఏమి వినుకోకుండా అలా పక్కన పెట్టేసి నా పని బాటలో నా విషయాల్లో నేను ఆదివారం కూడా దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని కాదయ్యా. ఆదివారం కూడా డ్యూటీ అంటూ డ్యూటీలు చేసుకుంటానే ఉన్నాను నేను. కానీ నా దేవుడు ఇప్పుడు నా కాలు చేయి రెండు లేవయ్యా, ఏ పని చేసుకుంటానికి కూడా ఇక్కడ దాకా ఆయన తీసిన తర్వాత నలిగిపోయి ఈ చెయ్యి ఇక్కడి నుంచి జాయింట్ చేద్దామని ఏం చేద్దామన్నా కానీ కుదరలేదు. ఇక్కడ వరకు జాయింట్ తీసేశారు, ఈ కాలు కింద తీసేస్తే ఇప్పుడు నాకు కాలు లేదు, చెయ్యి లేదయ్యా. మనోధైర్యం కావాలి నాకు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆ వ్యక్తి అడిగాడు. నిజమే, పాపం నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం కూడా పలుమార్లు దేవుడు మనల్ని చెప్తున్నప్పుడు మన యొక్క మాటలను మనం ఆ దేవుని మాటలను మనం వినం, పక్కన పెడతాం, చెవి పక్కన పెడతాం, పెడచెవిని పెడతాం. కాబట్టి జాగ్రత్త సుమా. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని మాట విన్నామో అప్పుడు ఏమవుతుందంటే మనలో పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపం ఏం చేస్తుంది అంటే దేవుని సన్నిధిలో మనం ఎంతగానో బలమైన గొప్ప కార్యాలని చేసేలా ఉంటుంది. మీ అందరికీ బాగా తెలుసు, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం వరకు జరిగిందంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలను చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పూసుకొని పట్టణం మధ్యన బయలువెళ్ళి శోకముతో రోదన చేసి రాజు గుమ్మం ఎదుట వచ్చి, గోనె పట్ట కట్టుకున్నటువంటి వాడుగా రాజు గుమ్మములను ప్రవేశించడానికి ఆజ్ఞ లేదు కాబట్టి రాజు యొద్దకు ఆజ్ఞేయమని శాస్త్రమును ఏ ఆజ్ఞాపించినదో యూదులందరూ కూడా ఉపవాసం ఉండి మరి మహా దుఃఖముతో ఏడ్చుకొని రోదన చేయడని గోనెపట్ట బూడిద పూసుకుని అలాగే రాజగుమ్మం దగ్గర గేటు దగ్గర ఉండిపోయాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు, అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నాడు దేవుడు 40 రోజులు ఉపవాసం ఉన్నా 40 రోజులు ఉపవాసం ఉన్నా అంటాం కాదు. ఉపవాసం ఉన్నా ఉంటే రిజల్ట్ చూడాలి, ఉపవాసం ఉన్నా ఉంటే రిజల్ట్ చూడాలి. దానికి కనీసం దానికి సంబంధించినటువంటి పని మనం చేయాలి. ఇక్కడ మొత్తం అంతా కూడా ఏంటి అనేటువంటి కాదు, అసలు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అయినా కానీ ఆ గుమ్మం దగ్గరే అక్కడే ఉండిపోయాడు. అతను బాధ ఏమిటో అని చెప్పి రాణిగారు పైన అంతఃపురం నుండి చూసేప్పటికీ పాపం 2 రోజులు అయిపోయింది. అయినా కానీ ఆ గేటు దగ్గర అలాగే ఉన్నాడు. సరేలే, ఆమెం చూడట్లేదు కదా, వచ్చేసేయన్నా కానీ ఏం మాట్లాడినా కానీ మొర్దెకై ఏమాత్రం కదిలినటువంటి వాడు కానే కాదు. కార్యం చూడాలి, జరగాలి ఏమైనా కానీ అని చెప్పి పట్టుదలతో అలాగే ఉండిపోయాడు. ఆవిడ ఉపవాసం ఉంది 3 రోజులు, అందరితో చెప్పమంది, అందరూ ఉపవాసం ఉన్నారు. ఈయన అలాగే గేటు దగ్గర అలాగే ఉపవాసం ఉన్నాడు.
దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవాది దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన కార్యం చేయక మానడండి, తప్పకుండా కార్యం చేస్తాడు. అందుకనే దావీదు కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ అంటున్నాడు, 35వ కీర్తన 13వ చరణంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, అక్కడ ఆయన వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చింది. సరే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో సంతోషంతో వారు సంతోషించుడు అనేటువంటి మాటను చెప్తూ, అంటే దాని గురించినటువంటి విషయంలో మనం వదిలేము, ఎందుకంటే సమయం లేదు. 69 దావీదు రాసిన కీర్తన 69వ కీర్తన 10వ చరణంలో అంటాడు, ఉపవాసం ఉండి నేను కన్నీరుడవుగా అది నాకు నిందాస్పదమాయను. ఏమండి, ఉపవాసం ఉండి కన్నీరు ఇస్తే ఆయనకి ఏమైందంట? ఉపవాసం ఉండి మనం కన్నీరు తెచ్చి ప్రార్థన చేస్తా అంటే కొంతమంది హేళన చేస్తారు. ఇలాగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అది ఇది అని చెప్పి ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏమిటి అని చెప్పి మన హేళన చేస్తారు. కానీ ఆ హేళన చేసినటువంటి ప్రతి స్థానం కూడా ఆయన సంతోషంగాను ఆనందంగాను మార్చిపోతున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కూడా మరి అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడుతూ, ప్రతి సమయములో పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడని వారు నమ్మినటువంటి ప్రభువుకి వారిని అప్పగించాడంట. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అనేటువంటిది అది ఎంతో బలమైంది, ఎంతో గొప్పది. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27లో కూడా ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. చాలు, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు ఆ మాట, ఎన్నో 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 అన్నిటినీ నేను అనుభవించినటువంటి వాడిగా ఉన్నాను అంటున్నాడు. మరి మనం కూడా అనుభవించినటువంటి వారంగా ఉన్నాం. చాలా ఉపవాస దినాలను ప్రకటించాం, చేసుకుంటానే ఉన్నాం, చేస్తానే ఉన్నాం. కానీ ఏంటి ప్రయోజనం? దేవుడి మాటను మాత్రం పక్కన పెట్టేస్తాం, ఉండటానికి ఉపవాసం మాత్రం ఉంటాం. ఏది ఉపవాసం? దీనికి ఉపవాసం అంతే. మిగిలిన ఏటికి ఉపవాసం లేదు, నోటికి ఉపవాసం లేదు, కంటికి ఉపవాసం లేదు, చెవుకు ఉపవాసం లేదు. ఏమండి, కంటికి ఉపవాసం ఎవరు పెడతారా? కంటికి ఉపవాసం పెట్టడం అంటే ఏంటి? నిద్రపోకుండా ఉంటాం. అవును, నిద్రపోకుండా ఉంటారు. ఏంటి, సెల్ ఫోన్ తీసుకుని 24 గంటలు చూడమంటే చూస్తూ ఉంటారు. ఏ రీల్స్ వస్తున్నాయి? నేను మొన్న మా కిరణ్ గారు చూస్తుంటే, ఊరే ఏంటి ఇవన్నీ రీల్స్ అయ్యారు ఇవన్నీను అంటున్నాడు. ఇక వస్తున్నాయి, ఇలా కొద్ది వస్తున్నాయి మొత్తం. నేను వాము ఇదేంటి ఇవి కూడా రీల్స్ అనే సినిమాల్లాగా ఉన్నాయి కదా అంటున్నాను. నేను చూసే కొద్ది వస్తూనే ఉన్నాయి. చిచ్చి, నా సమయం చాలా పాటు చేసేస్తాను అనుకున్నాను. నిజమే, ఎందుకంటే సమయం మన ఎంతగానో పాటు చేస్తున్నాయి. ఓకే, కంటికి ఉపవాసం లేదు, నోటికన్నా ఉపవాసం ఉందా? లేదు. ఈ పొట్ట ఒకదానికి ఉపవాసం. నోటిలోంచి వచ్చే ప్రతి మాట విషయంలో ఏదన్నా మాట్లాడుకుని ఉంటారా? ఉపవాసం ఉన్నాం కదా అని తక్కువ మాట్లాడతారు ఎవరన్నా? అబ్బే, ఆ రోజునంటే మంచి స్టోరీ తగులుతుంది అనమాట. ఆ పక్కన ఉన్నటువంటి పిన్ని గారు వచ్చి కూర్చోండి, ఇంకా పొద్దున మొదలు పెడుతుంది. ఆవిడ భోజనం అరిగిపోయి ఆవిడ నిద్ర వచ్చేదాకా వెళ్ళదు. మొత్తం ఊళ్ళో వాళ్ళందరి గురించి చెప్పుకుంటూ వస్తుంది. ఆ రోజునాడు అస్సలు ఉపవాసం ఉండనే ఉండదు. ఏమండి, ఇలాగా మన అవయవాల్లో దేనికి ఉపవాసం ఉండదు, కానీ పొట్టకు మాత్రం ఉపవాసం పెడతాం, అదే ఉపవాసం అనుకుంటాం. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దేవుని యొక్క మాట నువ్వు విని తీసుకుని దాని ప్రకారం నువ్వు ఆయనకి మొరపెట్టితే గనక నువ్వు ఉన్నటువంటి ఉపవాసానికి ఉపయోగం ఉంటుంది, లేకపోతే కనుక ఎటువంటి ఉపయోగము ఉండదు. కాబట్టి ఇక్కడ దానియేలు ఏం చేశాడు అంటే మొట్టమొదట ఉపవాసం ఉన్నాడు.
ఉపవాసం ఉన్నాడు కాబట్టి, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు దానియేలుతోటి మాట్లాడుతూ ఉన్నవాడే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే అండి, తర్వాత విషయాన్ని తర్వాత మనం మాట్లాడుకుందాం. అందరూ కూడా మోకరించినట్లయితే గనక మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఆయన గోని పట్ట కట్టుకుని ధూళి పోసుకుని ఇవన్నీ మరి చేసిన వాడే ఉన్నాడు. దాని విషయాల్లో కూడా తర్వాత